నాపై అభియోగాలు మోపుతూ నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్టు క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 1982లో పార్టీ స్థాపించినప్పటి నుండి టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నానని, గత వైకాపా ప్రభుత్వంలో పార్టీ కోసం పోరాడి 8 కేసులు సైతం ఎదుర్కొన్నానని, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విజయం కోసం రాత్రింబవళ్లు కష్టపడి తన పరిధిలోని 5 బూతుల్లో నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ తెప్పించానని అన్నారు. అయితే పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తున్న నాపై బయట వ్యక్తుల దగ్గర అబద్ధపు ప్రచారాలు చేస్తూ నేను 50 లక్షల రూపాయల డబ్బులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అడిగినట్లు, అలాగే ఎన్నికల సమయంలో 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తన అనుచరులతో అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు అందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను 1982 నుంచి ఈ పార్టీలో పనిచేస్తూ వచ్చా. ఈనాటికి నాకు 75 సంవత్సరాలు. ఈనాటికి చురుగ్గా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చా. పోయిన గవర్నమెంటు ఒక రాక్షసు గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో నా మీద 8 కేసులు పెట్టారు. వీళ్ళుంటే ఈ రాష్ట్రం, ఈ గ్రామాలు భవిష్యత్తు నాశనం అయిపోతాయని మేమందరం దాంట్లో గట్టిగా నిలబడి మా ఊర్లో పనిచేస్తే తెలుగుదేశం పార్టీ కొరకు, ఈనాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొరకు కష్టపడి పనిచేశాను. నేను నా జీవితంలో రాజకీయంగా ఎవరిని చేతులు దాచి ₹1 డబ్బులు నేను అడిగాను. ఇది భగవంతుడు సాక్షిగా చెప్తుండా, మా ఇంటి మీద ఉండే మహాలక్ష్మి సాక్షిగా నేనుగా ₹1 అడిగి ఎరగను నా జీవితంలో. ఇదే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ మధ్య కాలంలో నేను 50 లక్షలు ఒక చేత ఆయన అడిగించినట్టు, నేను అప్పులు కట్టుకోవాలా, నాకు డబ్బులు ఇప్పిమని చెప్పి బొట్లగుంట హరిబాబు అని ఆయన చేత నేను అడిగించినట్టు పోయిన వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మొన్న కొంతమంది పోతే వాళ్ళ ముందు నన్ను ఇట్లే మాట్లాడి ఈ 50 లక్షలు అడిగేదానికన్నా ముందు 7 లక్షలు నాకు అటు తీసుకున్నాడని చెప్పడం జరిగింది. వాళ్ళకి నాకు ఇచ్చింది 1.5 లక్ష. ఎప్పుడు ఆయన క్యాంపింగ్ ఫస్ట్ చేసి కృష్ణుడు బొమ్మ దగ్గర పోయేదానికి, ఆ ర్యాలీకి పోయేదానికి మా ఊరి నుంచి మనుషులు తీసుకురమ్మని రాజ్కుమార్ చౌదరి, ఆయన గుత్తికొండ కిషోర్ బాబు వాళ్ళు ఇద్దరు వచ్చి నా చేతికి ₹1,50,000 ఇచ్చారు. ఆ ₹1,50,000 మనుషులు తీసుకురమ్మని సుమారు ఒక 500 మందిని తోడు చేసి 30-40 బళ్ళు, మోటార్ సైకిల్ కూడా ర్యాలీగా ముందు ఉండాలని చెప్పి నా చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకురమ్మన్నా. ఆ రోజు ₹1,12,000 ఖర్చు అయింది. 500 మందికి పైన నేను ₹200 లెక్కన వాళ్ళకి ఇచ్చి తీసుకొని వచ్చి, బండికి ₹100 లెక్కన ఆయనకిచ్చి, ఆటోలు ఇచ్చి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశా. అది ₹1,50,000 తప్పక ఈ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు, నేను ఆయన ఎప్పుడైనా ₹1 అడుగున్నా, నేను ఎవరి చేతన్నా అడిగించినా, ఆ అడిగించిన ఆయనైనా, ఈ చెప్పే ఆయనైనా, ఆయనకి రాఘవేంద్ర స్వామి అంటే అమితం ఇష్టం. గురువు రాఘవేంద్ర స్వామి అంటే నాకు మాలక్షమ్మ, మా ఇంటి పక్కన ఉన్న మాలక్షమ్మన్న, ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అన్న నాకు అమితమైనటువంటి భక్తి. నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తా వాళ్ళిద్దరి దగ్గర. నువ్వు కానీ నిన్ను వచ్చి నేను అడిగినట్టుగా చెప్తే ఆయనైనా సరే ప్రమాణం చేయాలని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే నా జీవితమే, నేను ఒకరిని ఆశించి రాజకీయాలు చేయలే, నిన్ను నేను అడగల. నువ్వు ప్రచారం చేస్తే పార్టీలో నాకు, నా ఊర్లో కార్యకర్తలు ఏమనుకుంటారు, మమ్మల్ని అడ్డం పెట్టి డబ్బులు తెచ్చుకొని తిన్నాడని నా మీద ఒక అభద్ర భావం ఏర్పడే పరిస్థితి నాకు ఎలా ఏర్పడింది. నేనేం చేయాలా?
ఇది నువ్వు నిరూపించాలి. నిన్ను నేను అడిగానా, లేకపోతే ఎవరి చేత అడిగించానా, ఆయన వచ్చి చెప్పాలా. అప్పుడు ఇది వాస్తవం. నువ్వు నీకోసం, ఎలక్షన్ కోసం కష్టపడి పనిచేశా. కావలి 40 వార్డులకి మా 122, 120, 121, 122 బూతులు చెప్తున్నా. 128, 131, 132 5 బూతులకి నేను ఇన్ఛార్జి. ఒక బూత్ 128. 128లో 61 ఓటు వైసీపీకి మెజార్టీ వచ్చింది. మీ సామాజిక వర్గం ఉండేటువంటి బూత్ అది. 5 వార్డుల్లో 5 బూతుల్లో 625 ఓట్లు కావలి 40 వార్డుల కల్లా మెజార్టీ తీసుకొచ్చాక నా వల్ల అయిందా? నేను కార్యకర్తలు పనిచేశా. ఇది చంద్రబాబు, ఈ రాష్ట్రం చంద్రబాబు అయితే బాగుంటుందని ప్రజలు అనుకున్నారు. మేము వాళ్ళకి కార్యకర్తగా పనిచేసి ఈ మెజార్టీ రావడం జరిగింది. నువ్వు మమ్మల్ని ఎట్టంటే అట్ట హీనంగా, ఆ భాష మనుషులు వాడే భాష కాదు అది. ఎవరు చెప్పాలా? ఇది ఎమ్మెల్యే గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలా, లేకపోతే లేనిది రోడ్లో కూర్చొని పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా ఇది నిజమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయాన్ని మీ ముందు పెట్టాలా. పునర్నిర్మాణం కొరకు ఒక ఆయన వచ్చి నన్ను రమణయ్యని, ఇంటూ రమణయ్యని బయలుదేరి అబ్బాయి, ఆయనకి భక్తి, బాలకృష్ణ గుడి పునర్నిర్మాణం చేద్దామనేటువంటి ఉద్దేశం ఆయన చెప్పాడు. అయ్యా, రాజకీయాలు నేను వస్తే ఇబ్బంది వస్తుందని చెప్పా. ఆయన ఏం చెప్పాడు అన్న, రాజకీయాలకు అతీతంగా మన గుడి నిర్మాణం చేద్దామని చెప్పి నా కాటికి వచ్చాడు. సరే నిర్ణయించుకొని నేను ఎండోమెంట్ ఆఫీస్ పోయి అడిగితే వాళ్ళు 10/2/2026 లోపల 10వ తేదీ లోపల కనుక మీరు డబ్బులు కడితే ₹1,00,00,000 33%, 33% నువ్వు కనుక కడితే నేను శాంక్షన్ చేపిస్తాం. అది మంత్రి గారు ఈ నెలాఖరులో మీటింగ్ పెడతాడు, ఆ మీటింగ్లో శాంక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది ఆయన. సరే, మంచి వ్యవసాయం అంటే ఎవరో డబ్బులు పోయి అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. సరే, ఒక 2-3 సందర్భ పనులు ఇచ్చారు. కొంతమంది నేను 30 లక్షల రూపాయి వడ్డీకి బ్యాంక్కి వడ్డీ ఇస్తానని చేసుకుపోయి 10వ తేదీ లోపల 33,34,000 రూపాయలు, 35,000 ఎండోమెంట్ ఈవో పేరుతో డబ్బులు కట్టి రామనారెడ్డి గారికి పోయి, రామనారెడ్డి అది నా చూసిన తర్వాత రేపు మీటింగ్ ఉంది, నేను ఆ మీటింగ్లో శాంక్షన్ చేపిస్తానని చెప్పాడు. ఆయన దగ్గరికి 5 సార్లు పోయా. ఆ గుడికి ఈవో లేడు. ఆయన అడిగాయా ఈవో కావాలంటే పిలిచి చెప్పి ఈవో చేయించాడు. నాకు ఈ శాంక్షన్ చేయించాడు. తర్వాత టెండర్ వేయాలని పిలిచి టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. టెండర్ వేయాలంటే నీకు ఇష్టమైన మనిషిని పెట్టుకొని నేను చెప్తాను అని చెప్పి కమిషనర్కి చెప్తే, నేను మా సొంత మనిషి మాకు కావాలని ఒక టెండర్ పిలుచుకున్నాం. టెండర్ ప్రక్రియ అయిపోయింది. దీనికి పాత గుడి కాబట్టి పగలగొడితే పంచనామా అని చేస్తారంట. ఏమారో పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళ సమక్షంలో అది పగలగొట్టాలని. 5వ తేదీ ఈ నెలలో 5వ తేదీ బాలాలయం అని కట్టి, బాలాలయం కట్టిన తర్వాత 17వ తేదీ అమ్మవారిని కళలు తీసిదా అక్కడ పెట్టాలా. అయిపోయిన తర్వాత 23వ తేదీ శంకుస్థాపన కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఉంది. 23వ తేదీ శంకుస్థాపన అని చెప్పి మేము నిర్ణయించుకొని అంతా ప్రక్రియ, గవర్నమెంట్ చేయాల్సిన ప్రక్రియ అంతా అయిపోయి, సరే నేను ఎమ్మెల్యే దగ్గరికి నా సహచరుడు రమణయ్య మా ఊరి నుంచి కొంత 10 పిల్లకాయల్ని ఈ పాంప్లెట్ ఇచ్చి ఆయనకి పోయి పిలవండాయా, రేపు బాలాలయం కట్టేదానికి గుడి శంకుస్థాపనకి పిలిచిరమ్మన్నాం. అది చాలవాళ్ళు ఇస్తే నేను వేసుకోవటం లేదయ్యా అని చెప్పాడట. సరే, ఆయన ఇష్టం. అది పాంప్లెట్ ఇస్తే పాంప్లెట్ తీసుకుని నా పేరు లేదు, వాళ్ళని ఎట్టంటే అట్ట మాట్లాడి నేను ₹1,00,00,000 నేను శాంక్షన్ చేపిస్తే నా పేరు లేదు, నాకు అవసరం లేదు, నేను రానని చెప్పి పాంప్లెట్ తిరిగి ఇవ్వటం జరిగింది. సరే, ఇచ్చాడు. ఏం చేయాలరా నాయన, ఎవరు రారి ఎట్లా చేయాలని నేను సందిగ్ధం పడి మరుసటి రోజు ఆలోచించేటప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని సంబంధించినటువంటి మొత్తాన్ని పిలిపించుకున్నాడు. మొత్తం వైసీపీ. నేను చెప్తున్నా, ఎన్టీఆర్ బొమ్మ తీసేసినటువంటి
ముద్దాయిలు, తర్వాత ఎలక్షన్లో కొట్లాడినటువంటి వాళ్ళు అందరినీ ఆయన ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అబ్జెక్షన్ పెట్టి నా పేరు ఉండకూడదు, ఈ కమిటీలో ఆయన ఉండకూడదు అని చెప్పి కొత్త కమిటీని వేయాలని వాళ్ళు నిర్ణయించుకొని ఆయన అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేసి జరిగింది. ఇది ఏమంటారు దాన్ని, స్విచ్ అది సెల్లు ఓపెన్ చేసి వినిపించాడు అందరికీ, వాళ్ళందరికీ వచ్చినటువంటి సామాజిక వర్గాన్ని అందరికీ. ఆయన చేయకూడదు, వాళ్ళంతా పూర్తి అయిందంటే నేను చెప్పినట్టు చేయవే అని చెప్పి అతను బెదిరించడం జరిగింది ఆ కమిషనర్ని. ఆయన కుదరదండి అటు చేయకూడదంటే అప్పుడు మంత్రి గారికి ఫోన్ చేసి ఆయన ఆ కమిషనర్కి చెప్పించుకున్నటువంటి సందర్భం అది. ఇప్పుడు వేరే కమిటీ వేసినట్టు మరి నిన్న ఆ గుడి దగ్గర సభ్యులు వచ్చి చెప్పడం కూడా జరిగింది. నేను ఎన్నేళ్ళు పార్టీ కోసం పనిచేసి నీ కోసం పనిచేసి ఇదేనా చట్టానికి ప్రభుత్వానికి లోబడి మేము కూడా మా సొంత పని కూడా మేము చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కాలంలో లేదు. మరి ఎందుకయ్యా ఇంత మరి ఈ అన్యాయం ఏంటంటే కొంతమంది మీద కసిగట్టి దాంట్లో నేను ఒకడిని మానసికంగా ఆయన దగ్గర ఒక ఏదో మచ్చరేపు ఉందంట. ఆయనే చెప్తున్నాడు, మనకు తెలియదే ఇది. ఆయన నా చేతిలో మచ్చరేపు ఉంది, నాకు ఎదురొచ్చినోడు ఒకడు కళ్ళు పోయినాయి, ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకడు హార్ట్ అటాక్ వాడు సర్జరీ చేయించుకున్నాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్తా ఉంటాడు ఆయన. ఇప్పుడు మచ్చరేక్క నేను రావాలా, మానసికంగా నన్ను చంపాలని ఈ డబ్బులు ప్రస్తావన తీసుకొచ్చి జనాలే చెప్తే ఆయన డబ్బులు గల మారాదు ఎమ్మెల్యే అని చెప్తే ఎవరైనా ఉంటారు. ఆయన డబ్బులు అడిగాడంటే నన్ను నమ్ముతారు కదా, ఒరే డబ్బులు అడిగాడు కాదు శ్రీహరి నాయుడు. అందుకొని అటు చేస్తే నేను మానసికంగా చచ్చిపోవాలి. ఇక్కడ 2 రైతులు నిద్రలేదు, లేకపోతే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం పడలేదు, పెట్టను కూడా. నా బాధ ఏదో మీకు చెప్పుకోవాలా, ప్రజలకి కార్యకర్తలకి పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈయన 3 అంశాలు ఉన్నాయి ఈ దగ్గర. 1 మచ్చరేఖ, 2 మానసికంగా, 3 లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. నాకు ప్రాణహాని ఉందని నాకు భయం పడుతుంది. 3వది ఆయన ప్రాణహాని ఉంది ఆయన చేతుల్లో నాకు. కాబట్టి ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా నాకు రక్షణ కల్పించాలా అని నేను కోరుకుంటూ మీ విలేకరుల ద్వారా నా బాధని, నా నిజాయితీని తెలియజేసుకోవాలని పెట్టేనే తప్పక నేను ఏ ఉద్దేశం కాదు. ముఖ్యంగా కార్యకర్తలు ఆయన డబ్బులు తీసుకున్నాడేమో, మమ్మల్ని అడ్డం పెట్టుకున్నాను అని అంటారని నేను నిజాయితీగా బతికినటువంటి వ్యక్తిని. ఇప్పటికీ కూడా 77 సంవత్సరాలు నాకు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ వస్తా. కాబట్టి మీరందరూ దయ ఉంచి విలేకరులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేను ఏదన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించాలని, నేను నిజంగా మాట్లాడింది నిజమైతే నన్ను ఆదరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు 50 లక్షలు అడిగే ముందే 7 లక్షలు ఆయనకి ఇచ్చున్నానని చెప్పాడు. ఇది 14వ వార్డు, ఇది 15వ వార్డు. ఎలక్షన్ ముందు ఆయన ప్రతి వార్డుకి 2.5 లక్షల రూపాయలు కార్యకర్తలకి ఇమ్మని చెప్పి పంపించినట్టు నాకు తెలిసింది. ఒక ఆయన రావినోతి వెంకటేశ్వరులు, ఒక ఆయన ఎస్ హరిబాబు, వీళ్ళిద్దరు పోయి తెచ్చారు ఆయన కాడ. నాకు సంబంధించింది కాదు ఇది. అయితే నా కాడికి వచ్చి లిస్టు తయారు చేసుకున్నారు. ఈ లిస్టులో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరికీ డబ్బులు ఇచ్చాను. వాళ్ళ తరపున వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ పేరుంది, వాళ్ళు ఏ కులం అని కూడా దీంట్లో ఉంది. ఈ 5 లక్షలు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చానని చెప్తాడు. ఇది ఎక్కడ న్యాయం? ఇది నీకు ఎలక్షన్ చేసినందుక, లేదా కొట్లాడు కాబట్టి మేము కేసుల్లో ఇరుక్కున్నందుక? ఈ పాపం నాకెందుకు? నువ్వెవరికి ఇచ్చావు వాళ్ళని అడుగు. ఇయే ఒరిజినల్ ఆ రాజ్ కుమార్ చౌదరికి పంపించుండే వాళ్ళ ద్వారా ఇదే లిస్టులు పంపించా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీకు
స్వేచ్ఛ ఉంది. ఎట్లా దుర్మార్గంగా మాట్లాడకూడదు, అన్యాయంగా మాట్లాడకూడదు, న్యాయమైన పద్ధతిలో ఏదైనా చేయాలి తప్పక ఈ రకంగా మనిషి మీద అబండాలేసి ఇట్లా చేసేటువంటి పాప పనులు చేయకూడదని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను మహాలక్ష్మి గుడిలో అయినా వెంకటేశ్వర స్వామి ముందైనా నేను ప్రమాణం చేస్తాను. నిన్ను అడుగున్నా నన్ను అడిగాడే నువ్వు ప్రమాణం చేయి, లేదు నువ్వు ఎవరితోనైనా నేను అడిగిచ్చుంటే ఆయనైనా నాకు ప్రమాణం చేయాలి. నేనుగా మిమ్మల్ని ₹1 డబ్బులు నాకు ఇవ్వలేదు, నేను అడగలేదు. ఇది మీరందరూ కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Please subscribe SS News AP.